ముంగిట్లో ముత్యాలు. ఈ కథను రచించిన వారు శ్రీమతి జలంధర చంద్రమోహన్ గారు. ఈ కథ ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచికలో 1991లో ప్రచురితమైంది. అక్షరాలు చదివే ఆడదంటే ఆయనకిష్టం లేదు. ఆయన పేరు రామచంద్రయ్య, ఊరు కోనేటంపేట. ఆయన నీ మామగారు. కనపడితే నేను గుర్తుంటే నా నమస్కారాలని చెప్పు. ఆవిడ గొంతుకులో సన్నటి జీర. అరే, వైదిస్ చోకింగ్ ఆంటీ, ఆశ్చర్యంగా అంది రంజన. ఏమిటి, మీరంతగా అడిగితే తప్పకుండా చూసొస్తాను. ప్రామిస్. టిష్యూతో కళ్ళు ఒత్తుకుంటూ చేయి చాచింది చిన్న పిల్లల మిసెస్ మేరీ అబ్రహం. బాబ్డ్ హెయిరు, సోఫిస్టికేషన్, చక్కటి ఉచ్చారణ ఉన్న మేరీ వరల్డ్ బ్యాంక్లో పనిచేస్తోంది. ఆరోగ్యంగా, చురుకుగా, గ్రేస్ఫుల్గా, వృద్ధాప్యాన్ని సూచిస్తున్న ఆమె కళ్ళు ఎదురుగా ఉన్న కోడలు రంజన మీద దాటి దూసుకుని ఏదో వెతుక్కుంటూ దిగంతాలను దాటిపోతున్నాయి. ఎక్కడో కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న ముక్కుకొండను దాటుకుని ఒక కుగ్రామంలోకి అడుగు వేస్తున్న పరువాలు ఉన్న వ్యక్తి గురించిన జ్ఞాపకాలతో జారిపోతోంది ఆమె. కారణం, ఆయన ఆమెను అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్త. ఒకప్పుడు అతన్ని, ఆ ఊరును, ఆ సాంఘిక నైతిక బంధాలను దాటి స్కాలర్షిప్ కోసం మతం పేరు మార్చుకొని తన ఉద్దేశ్యాలకు, అవసరాలకు అందుబాటులో ఉన్న వ్యక్తితో సెటిల్ అయిపోయింది. 50వ పడిలో ఇప్పుడు నో రిగ్రెట్స్. కానీ ఏదో బోర్, మొనాటని, స్వేచ్ఛ కోసం చదువు అంటే నా ప్రాణం అన్న మేరీ ఇప్పుడు తప్పనిసరిగా ఉద్యోగం చేస్తే తప్ప తన ఐడెంటిటీని నిలబెట్టుకోలేని స్థితిలో ఉంది. తమాషా స్థితి అది. స్వేచ్ఛ కోసం కంపల్షన్. ఆవిడ సెల్ఫ్ మేడ్ పర్సన్. తన అత్తగారు 16 కూడా 10వ క్లాసుకు రాకుండా ఇంగ్లీషులో ఈజ్ ఎక్కడ పెట్టాలో, వజ్ ఎక్కడ పెట్టాలో తెలియకుండా చెరుకు గడలు, తంపట వేరు శనక్కాయలు తినడం, కర్రా బిళ్ళ ఆటలో గట్టివాడవడం తప్ప మరొక విద్య తెలియని రాఘవను తండ్రి దగ్గర నుంచి తప్పించి గొప్ప ఎలక్ట్రానిక్ ఇంజనీర్ను చేసిన వ్యక్తి ఈవిడ. ఆవిడంటే చాలా గౌరవం రంజనకు. ఆవిడ గతం ఈ కాలంలో పెద్ద బాధ పెట్టే విషయం కాదు. భర్తలో అప్పుడప్పుడు చిన్నతనపు జ్ఞాపకాల పలవరింతలకు ఆశ్చర్యపోయేది రంజన. ఇన్నేళ్లు స్టేట్స్లో ఉన్నా ఏదీ మర్చిపోలేదతను. అదే ఆశ్చర్యం అనుకుంటే, తాము ఇండియా వెళుతున్నామని తెలియగానే ఈవిడ ఈ రాక్ ఆఫ్ జిబ్రాల్టర్ వంటి వ్యక్తి కదిలిపోయి కన్నీరు కార్చి కోరుకున్న కోరిక వినగానే అదిరిపోయింది రంజన. ఏటో దిగులుగా చూస్తున్న మేరీ కళ్ళవంక చూస్తుంటే ఏదీ ఆశ్చర్యం అనిపించడం లేదు. హ్యూమన్ సైకాలజీ తెలిసిన రంజనకు. కానీ ఆ బాధలో తమకం, ఏదో పలవరింపు. ఆయన మీకేం మిగిల్చారని ఈ జ్ఞాపకాలు? చేతులు కట్టుకుని ఆమెను చదువుతున్నట్టు చూస్తూ అడిగింది. జ్ఞాపకాలు? నిజం, జ్ఞాపకాలే. ఉలిక్కి పడుతూ జవాబు చెప్పింది మేరీ. అవంత మధుర స్మృతులు కాదనుకుంటానే. కావేమో. పరధ్యానంగా సోఫా మీద తల అనిస్తూ అంది మేరీ, ఒకప్పటి సీతారామమ్మ. ఏ జ్ఞాపకానికైనా మాధుర్యం ఆపాదించాలంటే అసలు మధురమి తెలియాలిగా. అది తెలుసుకునే లోపల చాలా జరిగిపోయాయి. నాకు చిన్నప్పటి నుంచి కట్టుబాట్లు గిట్టేవి కావు. నా ఇష్టం వచ్చినట్టు బతకాలంటే వీళ్ళందరికీ లేని చదువు నాకుండాలనుకునేదాన్ని. మా మేనమామలు అప్పట్లో తంబుచెట్టి వీధిలో నగరంలో బియ్యం వ్యాపారం చేసేవాళ్ళు. నగరం అంటే మద్రాస్, నవ్వుతూ అన్నది మేరీ. అది మహానగరం మా పాలిట అప్పట్లో. అక్కడికి ఎక్కువగా వచ్చేదాన్ని. రిబ్బన్లు, చెంప పిన్నీసులు, హై హీల్స్ చెప్పులు, కల్చర్ అంతా మా ఊరికి నేనే తెచ్చాను. జుట్టు రింగులు తిప్పుకోవడాలు, సెంట్లు వాడటాలు, నైలెక్స్ కల్చర్, ఇదంతా కూడా దాదాపు నా పుణ్యమే. ఈ పట్నవాసం వాసనతో నాకు మా ఊరు బ్రతుకు కాదనిపించేది. పర్కులేటర్ ఆన్ చేసి వింటోంది రంజన. తెలుగుదేశంలో ఎక్కువ పెరక్కపోయినా తెలుగుతనం తెలిసిన ఆడపిల్ల రంజన. హయ్యర్ స్టడీస్కు అమెరికా వచ్చిన ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రాఘవ. ఆ పెళ్లికి విపరీతంగా సంతోషించి ఆశీర్వదించిన మొదటి వ్యక్తి మేరీ. బాల్యంలోని జ్ఞాపకాలు, యవ్వనంలోని అనుభవాలు మనిషి జీవితం మీద పడుగు పేకలాగా జీవన విభ్రాంతులు కలిగిస్తాయన్నది తెలిసిన పిల్ల
రంజన. భర్తలో ఆ పలవరింత అర్థం చేసుకోగలదు. కమిట్మెంట్ కానప్పుడు బోలెడన్ని సెంటిమెంట్లు మాట్లాడే వ్యక్తి రాఘవ. కానీ ఈవిడలో ఈ కలవరింత ఏమిటి? ఇన్నేళ్ల తర్వాత, ఇంత నాగరికత ఇచ్చిన అనుభవం తర్వాత ఏం చేశాను నేను అని ఆలోచిస్తోందా? ఉలిక్కి పడింది రంజన. మేరీ తన జ్ఞాపకాలు, అనుభవాలు గుదిగిచ్చి చెబుతోంది. వింటూ రంజన ఆలోచిస్తోంది. ఓ గాడ్! ఆవిడ స్మృతుల మధ్య ఏదో ధ్వని. ఏం చేశాను నేను అని జీవితాన్ని సమీక్షించుకుంటే పర్వాలేదు, కానీ ఎందుకు చేశాను ఇలా అని ఆలోచించే దురదృష్టం ఈవిడికి ఈ వయస్సులో అవసరం లేదు. మంచో చెడో మన మనిషి అన్న వ్యక్తిని రక్షించుకోవాలి అంటే వాళ్లను గిల్టీ ఫీలింగ్ నుంచి దూరంగా తీసుకువెళితేనే ఆలన, లాలన, పాలనకు అర్థం ఉంటుంది. అందుకే బట్ మీకు నో రిగ్రెట్స్. కొన్ని విషయాలు ఆలోచించడానికి అందంగా ఉండొచ్చు, కానీ అనాగరికంగా మిమ్మల్ని కొట్టి బాధపెట్టి బానిసలాగా చూసిన మనిషి మీరు ఎదుగుతానంటే మిమ్మల్ని శత విధాలా ఆపాలని ప్రయత్నం చేసిన వ్యక్తి, అలా ఆయన్ను తయారు చేసిన ఆ అనాగరికత, అవి మీకు జ్ఞాపకాలైతే పర్వాలేదు, కానీ మిస్ అయిపోతున్నానని మాత్రం ఫీల్ అవ్వకండి. అలా చెప్పాడా రాఘవ్ నీకు? లౌక్యుడు వాడు. అది నేను నేర్పించిందేగా, నిర్లిప్తంగా నవ్వుతూ అంది మేరీ. సగటు మగవాడిగా తల్లి చేసిన సాహసాన్ని, తప్పును సమర్థించుకోవడం తప్పనిసరి అయినప్పుడు తండ్రిని, ఆయన వాతావరణాన్ని చాలా బార్బరియస్గా చిత్రీకరించడం తప్ప దారి లేదు రాఘవకు. అమ్మా, ఎంత అమెరికాలో ఉన్నా మనం ఇండియన్స్మే, మన ఐడెంటిటీ పోదు. రాత్రి 10 దాకా ఆ తిరుగుళ్ళేమిటి, ఆ డేటింగ్లేమిటి నీ కూతురికి అని సవితి చెల్లెల మీద జులుం చేసే రకం అతను. అందుకే తనకు నచ్చని విషయాల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు వేరే కోణం నుంచి చూసి సంతృప్తి పడగలడు. తల్లి లేచిపోయిన తర్వాత ఊరంతా తల్లిని దుమ్మెత్తిపోస్తున్నా పిచ్చిది, దాన్నేమనకండి, తెలిస్తే నట్టింట్లో చిచ్చు పెట్టుకుంటుందా, ఎక్కడున్నా సుఖంగా బతికిపోనిండి అనే తండ్రి గురించి పొరపాటును కూడా బయటకు చెప్పడు రాఘవ. సీతారామయ్య దొడ్డంతా తిరిగి కండువాలో మల్లెలు, పారిజాతాలు కోసుకువచ్చి, పారిజాతాలు దేవుడికి పెట్టు, మల్లెపువ్వులు నువ్వు పెట్టుకో అని బంగారంలా తోమిన పూజాపాత్రలో పోస్తే నాకేం అక్కర్లేదు అని హఠంగా ఎడంకాలితో తన్నినప్పుడు తన అహాన్ని, పసితనాన్ని ఈడ్చి చెంపదెబ్బ కొట్టాడు. నిజమే, కానీ ఆ తర్వాత బతిమాలి చీర కొనిపెట్టాడు, సినిమాకు తీసుకెళ్లాడు. 11వ ఏటే పెళ్ళైనా తన పసితనపు ముద్దు ఎంత చెల్లించాడని, ఏదో కావాలని ఏడ్చి రాగాలు పెట్టిన తన్ను ఎవరో చూడకుండా మల్లెపందిరి కింద గుండెల మీద పడుకోబెట్టుకుని జోకొట్టాడాయన. మరి ఇవన్నీ ఎవరికి అర్థమవుతాయి? పాంజేబు పట్టాలు పెట్టి ఆ పాదాల్ని పదే పదే తమకంగా చూస్తూ ముద్దు పెట్టుకున్న అతణ్ణి ఆ చూపులో ఊపును, ఉప్పెనను ఎలా వర్ణించగలదు? ఈనాడు కాస్ట్లీ విస్కీని కట్ గ్లాసులో తన ఖరీదైన కార్పెట్ మీద విసిరేసి అబ్రహాం విసిగించి అల్లరి పెడుతుంటే ఆఫీసులో టెన్షన్ పాపం అని సరిపెట్టుకుని బతుకుతోంది. ఇవన్నీ ఈ రంజనకు, ఈ తన స్నేహితురాలు, కూతురు, కోడలు అయిన ఈ పిల్లకు ఎంతని చెప్పగలదు? మెల్లిగా పర్సులో కవర్ తీసి ఇచ్చింది రంజనకు. ఏమిటిది ఆంటీ? నీ బర్త్డే గిఫ్ట్ కొనుక్కో. మనకిక్కడ ఆమ్స్టర్డామ్లో డైమండ్స్ దొరికినా మన దేశంలో లాగా రవ్వ కట్టడం చెయ్యలేరు. డైమండ్ బ్యాంగిల్స్ తెచ్చుకో, నువ్వు పెట్టుకుంటే చూడాలని ఉంది. భుజాల మీద 2 చేతులు వేసి తనవి తీరా తన్ను చూసుకుంటున్న మహా గొప్పదానిలా ఉండే ఆ పిచ్చి తల్లిని చూడగానే కళ్ళనీళ్లు తిరిగాయి రంజనకు. మౌనంగా తలూపింది. రంజన, మైక్రోవేవ్ ఆన్ చేస్తూ అన్నది మేరీ. తేరుకుని తలెత్తి చూసింది రంజన. తప్పకుండా మన ఊరు వెళ్ళిరా, ఆయనకేం కావాలో చూసిరా. తప్పకుండా మాట ఇచ్చింది రంజన. కొడుకు కోడలు అమెరికా నుంచి వచ్చారని, కారు పంపించారని తప్పనిసరిగా వచ్చాడు రామచంద్రయ్య. ఉన్న వాటిల్లో నుంచి మంచి చొక్కా వేసుకున్నా, ఆ పడవంత చల్లటి కారు హాయిగానే ఉన్నా ఏదో ఉక్కిరి బిక్కిరిగా ఉంది. సీతమ్మలానే ఉంది. కోడలు కాళ్ళకు దండం పెట్టగానే అనుకున్నాడు. కానీ ఛీ, దాని పోలిక ఈ బంగారు తల్లికి వద్దు అనుకున్నారు వెంటనే. కొడుకు తన ముందు తలెత్తి మాట్లాడలేకపోవడానికి నవ్వొచ్చినా, రంజన చకచకా ఇంగ్లీష్ మాట్లాడడం అంత రుచించకపోయినా
పెళ్ళై 3 ఏళ్లైనా పిల్లలు లేరే వీళ్ళకని విచారించినా ఆయనలో మదన మరేదో జరుగుతోంది. రంజన ఆయనకు తెలియకుండా ఆయన్నే గమనిస్తోంది. ఈ మేటి మనిషి చాలా అందమైన వ్యక్తి. పలుకులో పెళుసుంది, కానీ చేతిలో తీపి కూడా ఉంది. ఊరి నుంచి తెచ్చిన చెరుగ్గడలు చెక్కి పెట్టాడు. మంచి నెయ్యి వేసుకో అమ్మాయి, మన గేదెది అని కొసరి కొసరి వేయించాడు. కారు పంపితే అంత ఆత్మాభిమానం కల వ్యక్తి రాడనుకుంది. కానీ వచ్చాడు. ఎందుకని? బిడ్డ మీద మమకారమా? దాంట్లో వాడుట్టి ఎదవ, నిజాయితీ లేని ఎదవ అన్న చీత్కారం నిర్మోహమాటంగా ఉంది. మరి బాపాలాల దగ్గర ఆపి డైమండ్ గాజులకు ₹1,00,000 పైన లెక్కపెట్టి ఇస్తూ చటుక్కున తలెత్తి చూసింది రంజన. పర్సులో నోట్ల వంక చూస్తున్నాయి మామగారి కళ్ళు. డబ్బు అవసరమా? ఉలిక్కి పడింది రంజన. ఆలోచనలు, అంచనాలు తారుమారు చేస్తున్నాయి. ప్రతి మనిషికి, ప్రతి వస్తువుకు ఏదో ఒక ఖరీదు ఉంటుంది. డబ్బు, హోదా, పొగట్ట, పేరు, సెక్యూరిటీ దేనికో దానికి అమ్ముడు పోనివాడు సాధారణంగా ఉండడు. ఎక్కడో ఇవేవీ వద్దు, మనిషి కావాలి, నా మనిషి అనుకునేవాళ్ళు 100కో 1,00,000కో ఒకరుంటారు. అటువంటి వాడు రామచంద్రయ్య అవ్వాలని మానసికంగా ప్రార్థిస్తోంది రంజన. ఆ సాయంత్రం నాకు మీ ఊరు చూపించరు? సూటిగా మామగారిని చూస్తూ అన్నది రంజన. కాలు మడతేసి కుర్చీలో కూర్చున్నవాడు ఒక్కసారిగా పైన కండువా దులిపిలేస్తూ, మనూరను, పోదాంపా, ఇప్పుడే పోదాం అన్నాడు. ఆ గొంతులో సంతోషం, ఆ కళ్ళలో మెరుపు. తిరుపతికి వెళ్లే దారిలో, నగరికి దరిదాపుల్లో, కొండల మధ్య నిర్మలమైన కోనేరులా ఉంటుంది ఆ ఊరు కోనేటంపేట. అరే, ఆ చింత చెట్లు మీ అవ్వవి కదూ? ఇప్పటికే అదే చింతపండు వాడతారట. ఆమె నిజమా? ఉత్సాహంగా అన్నది రంజన. దారి పొడుగున ఆ పిల్ల ఎగ్జైట్మెంట్ను ఆపలేకపోతోంది. ఆశ్చర్యంగా ఆమె వంక చూశాడు రాఘవ. అతనిలో కూడా చిన్నప్పటి జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. ఊరు చిన్నదే, ఒక 200 గడప ఉంటుందేమో. ఏ వృత్తివారికి ఆ వీధి ఉంది. ఊరంతా రామచంద్రయ్య గారి కొడుకు కోడలు వచ్చారంటగా అని విరగబడిపోయారు జనం. కారు చుట్టూ చేరారు. పిల్ల, మీది అమెరికా అంటనా? ఆ ముగ్గుమాసింది అక్కడే ఉందా? అదే మీ అత్త సీతారామమ్మ. నా మేనకోడలే అది. కులాసాగా ఉందా? పసిడి బొమ్మలా ఉండేది. పొయ్యేకాలం వచ్చింది. బారెడు జుట్టు, గుళ్ళో అమ్మవారిలాగుండేది. బిత్తరపోయి చూసింది రంజన ఆ పళ్ళు లేని అవ్వని. గబహాలన ఆవిడ కర్ర జారిపోతుంటే అందించింది. కర్ర జారితే పర్వాలేదులే, తట్టుకోగలను. కాలు జారితే కష్టం. పొయ్యేటప్పుడు ఇంటికి వచ్చిపో, పసుపు కుంకుమ పెట్టి పంపిస్తా. ఓ రామచంద్రయ్యో, కోడల్ని పంపవోయ్. ఏమిటా జాతర? అమ్మోరి కొలువులా? జరగండేహే. కర్రతో అదిలించి జనాన్ని చీల్చుకుని వెళ్ళిపోయింది అవ్వ. కొబ్బరి నీళ్లు, మజ్జిగ తేట, కమ్మటి కాఫీ అడిగే పనిలేదు రంజనకు. ఎవరు ఇస్తే వద్దంటే ఎవరు బాధపడతారోనన్న భయం. అందరి కళ్ళల్లో నవ్వు, ఆనందం. ఈ ఊరంతా మంచివాళ్లేనా అన్నట్టు చూస్తోందామె. ఎన్నో అడుగుతున్నారు, ఏదేదో చెప్తున్నారు. ఇంట్లో ముసలమ్మలు వంట ప్రయత్నం చేస్తున్నారు. పడక్కుర్చీలో కూర్చుని గౌరవంగా ఎదురుగా నిలబడి ఉన్న జనానికి కొడుకు ఉద్యోగం గురించి చెప్తున్నాడు రామచంద్రయ్య. వద్దన్నా ఆ గొంతులో గర్వం. కొడుకుతో పాటు కోడలు ఉద్యోగం చేస్తోంది. ఆ విషయం చెప్పడం నామర్థ ఆయనకు. అర్థమై నవ్వుకుంది రంజన. ఇల్లంతా తిరిగి చూసింది. అక్కడక్కడ క్రాక్లు ఇచ్చింది. వెనకాల వంటకు గుండ్రంగా చాలా ఆర్టిస్టిక్గా కట్టిన చిన్న గది. దొడ్లో అక్కడక్కడ యాంటిక్ పీసెస్ లాంటి గంగాళాలు బోర్లించి ఉన్నాయి. వెనకాల మందారాలు, పారిజాతాలు, గుబురు సంపెంగ కాబోలు. నూతిగట్టున కూర్చుని ఊరివారి కబుర్లు వింటోంది. గోడమీద గంగానమ్మ కొలువుకు రాసిన పసుపు చందమామ, ఎరుపు కళ్యాణం బొట్టు. ఇదిగో ఈడే మీ అత్తగారు మజ్జిగ చేసేది. మంచి చెయ్యి ఆమెది. ఎంత వెన్న పడేదో. ఇదిగో ఈ గట్టు మీద తలార పెట్టుకుంటూ తిరిగేది. బారెడు జుట్టు. వాళ్ళత్త వైనంగా చిక్కుతీసి సాంబ్రాణి పొగ వేసి దిష్టి తగులుతుందని కొండెసిగ చుట్టేది. ఎంత ముద్దుగా చూసేవారా ఆ అమ్మని. ఎప్పుడైనా కనబడుతుందా? మెల్లిగా తలూపింది రంజన. 30 ఏళ్లు గడిచినా ఈ జ్ఞాపకాలు ఆమెకు సొంతమేనా? ఇదిగో ఈ మల్లె అంటూ ఆమె పుట్టింటి నుంచి తెచ్చుకుంది. ఎన్ని చామంతులుండేవో.
ఉన్నన్నాళ్ళు ఇల్లు నందనవనం చేసేది. తులసికోట వంక చూస్తూ ఆలోచిస్తోంది రంజన. జరిగిన కాలం నాటి నిశ్శబ్ద చిత్రాలు ఆమెకు అర్థం కాని చాలా విషయాలు చెబుతున్నాయి. మా ఇంటికి రామ్మా, శుక్రవారం పొద్దు పసుపు కుంకుమ తీసుకుని పోదుగాని నవ్వుతూ పిలిచింది ఒక పెద్దింటి ఇల్లాలు. అలా అలా అంచెలంచెలుగా ఇళ్ళు బజార్లో చూస్తోంది రంజన. ఇదిగో ఈ గుళ్ళో దీపం ఎప్పుడు కొండెక్కనివ్వరు తెలుసా? మా వినాయకుడి గుడిది, మొక్కుకో, పండంటి బిడ్డ పుడతాడు. చల్లటి మాట, ఎర్రటి చీర, తెల్లటి పళ్ళు, కాటుక కళ్ళు. ఎవరా అని వెనక్కి తిరిగి ప్రశ్నార్థకంగా చూసింది రంజన. ఓయ్ బత్తుల జేలమ్మరోయ్, ఏమమ్మో కోడల్ని చూడ్డానికి వచ్చావు అయితే? ఎవరో పరిహాసంగా అన్నారు. ఆ యాసలో ఏదో మ్యూజిక్ హమ్మింగ్, వెనకటి జన్మల జ్ఞాపకాల లాంటి ఏదో తీపి. తేరుకుని ఆవిడ్ని చూసింది. ఈవిడకు తనే రకంగా కోడలు? చిన్న చిన్న వీధులు దాటుతున్నారు. ఆ వీధి చూపించావు అక్క, మా వీధికి తీసుకురా. ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ తీసుకెడుతున్నారు. గట్టిగా 10 అడుగులు కూడా లేనిది వీధి. నవ్వుకుంది రంజన. ఎవరిదో ఇల్లు పడగొట్టి కడుతున్నారులా ఉంది. గొప్ప గొప్ప కళాఖండాలు, చెక్కిన దూలాలు ఉస్సూరుమని పడి ఉన్నాయి. మా బిడ్డకు పట్నం వాసన వంటబట్టింది లేవదినా. ఆడంతే, మనశ్శాంతిగా బతకడు. బంగారం లాంటి ఇల్లు పగలగొట్టి ఆడంబరంగా కడతాడంట. కొత్త చీర రవికెల గుడ్డ పెడుతూ మొత్తుకుంది మునిరంగమ్మ. ఇదిగో ఇక్కడే, ఈ గుడి ముంగిట్లోనే మీ మాంగారి చెల్లెల్ని గభాలన తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు. పెద్దలు వద్దన్నా అయ్యవారు. అప్పుడేమైందో తెలుసా? తలంబ్రాలు లేకపోతే తప్పుగా తోసి ముత్యాల సరాలు తెంపిపోసింది మీ ముత్తవ్వ. తనకి నచ్చినవాణ్ణి ఎన్నుకుంది. తప్పేముందని తండ్రికి ఎదురు తిరిగి రామచంద్రయ్య బలవంతంగా ఇద్దరినీ గృహప్రవేశం చేయించాడు. అప్పుడు మీ ముంగిట నిండా ముత్యాలే. పకపక నవ్వుతూ ఒకరి మాటలో ఒకరు కలుపుతూ కల్లా కపటం లేకుండా చెబుతున్నారు ఇల్లాళ్ళు. ముంగిటి నిండా ముత్యాలు. ఏం ఊరిది? నిజమే, పచ్చి పేడ, ఎర్రమన్నుతో తాపీ పనివాడంత అనుభవంతో అలికిన అరుగులు. అలా అలికితే దోమ ఈగ రావట. ముంగిట్లో ఎర్రమన్ను, గీతలు, మధ్య ముగ్గులన్నీ ముత్యాల్లాగానే ఉన్నాయి రంజనకు. ఆ ముగ్గులు, ఆ శుభ్రత, ఆ ఊరు స్త్రీధనం. ప్రతి ఇంట్లో విచిత్రంగా గోడకు చెక్క కొట్టి దేవుళ్లను అమరుస్తారు. పసుపు కుంకుమ రంగవల్లులు, పంచముగ్గులు, ఎర్ర నీటిలో మెరిసిపోయే జంట దీపాలు, సన్నికల్లు మీద సైకతలింగం పెట్టి తెల్లవారుజామున లేచి వ్రతం చేస్తారు ఆడవాళ్లు. శుభ్రత, శుచి, భక్తి, శ్రద్ధ. భగవంతుడు ఏనాడో కిక్కిరిసిపోయిన కోరికల గుళ్ళో నుంచి పారిపోయి కోనేటంపేటలో కాపురం పెట్టాడనుకుంది రంజన. ఇంటికొక జాకెట్టు బట్ట, తాంబూలాలు, మెరుస్తున్న పసుపు పాదాలు, వెనకాల ఊరేగింపులా జనం. ప్రతి ఒక్కరూ అక్క అని నోరారా పలకరిస్తున్న ఆ ఊరిలో కోనేరు కూడా నన్ను చూడవు అని పలకరిస్తున్నట్టు ఉంది. ఈ కోనేరులో ఎన్ని రోజులు స్నానాలు చేశానో. నాన్న చిన్న గోచి పెట్టి ఈత రావడానికి కోనేట్లో పడేసేవాడు. ఎంత హాయి! అప్పుడు చుట్టూ వెదురు పొదలుండేవి. పాములు కూడా మా సందడికి పారిపోయేవి చెప్పాడు రాఘవ. ఆ గాలి నీరు మేను శోకంగానే కొత్త ఉత్సాహం వచ్చింది అతనికి. చాలా ఆర్టిఫిషియల్గా అతికించుకున్న గంభీరత చెదిరిపోయింది. మీ అత్తగారు ఈ ఊరు వదిలిపోయిన సంవత్సరమే అమ్మవారి నోరు ఎవరో మాంత్రికుడు కట్టేశాడమ్మా. అదేమిటి? అమ్మవారు ఊరుకుంటుందా? పేరు రూపం ఏర్పడగానే దేవతైన కాలానికి మంత్రానికి కట్టుబడాలిగా తల్లి. ఇంట్లో మందారాలన్నీ తెచ్చి మాల కట్టి అమ్మకు వేసే మీ అత్తగారు పెళ్ళాం పూల పిచ్చితో ఎండలో వస్తుందని మమ్మల్ని అదిలించి తెల్లవారుజామునే గుడి తెరిపించేవాడు మీ మామగారు. ఓ రోజులు పూజారాయన మాట్లాడుతున్నాడు. విగ్రహం మౌనంగా ఉంది. ఆమె కూడా ఆ ఊరి ఆడబడుచు కిందే లెక్క జనానికి. ఎందుకలా చేశాడు అమ్మవారిని? కుతూహలంగా అడిగింది రంజన. ఎందుకా? ఈ తల్లి శక్తిగల దేవతమ్మ. ఈమె ఉంటే చుట్టుపక్కల చేతబళ్ళు చిల్లంగులు పని చెయ్యవు. అందుకే ఈవిడ్ను నిర్వీర్యం చేస్తే కాని వారి ఆటలు సాగవని ఆలోచిస్తోంది రంజన. డివైన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఫీల్డ్స్ తెలియని వ్యక్తి కాదామె. పూజారి గారి భార్య జనాన్ని అదిలించి లోపలికి తీసుకెళ్ళింది. మీ అత్తగారు ఊరు దాటగానే నువ్వు మగాడివి కాదు కనుకే
అది ఊరు దాటింది, అసలు ఆ కొడుకు మాత్రం నీకే అని జనం అడ్డగోలుగా మాట్లాడారని ఛాలెంజ్గా ఈ బత్తుల జాలమని చేరతీశాడు మీ మాంగారు. ఆయమ్మ ఆయన్నే నమ్ముకుంది. ఆయన మీ అత్తగారిని మర్చిపోలేదేనాడు. ఆ ఇంట్లో జ్ఞాపకాలన్నీ ఆవిడవే. అన్నీ వింటూ ఆలోచిస్తోంది రంజన. మాటల్లో పెట్టి ఊరివారి నుంచి చాలా వివరాలు సేకరించింది. డ్రైనేజ్ లేకపోయినా, మరుగుదొడ్లు ఊరికి దూరం కనుక ఊళ్ళో ఇన్ఫెక్షన్ లేదు. శుచి, శుభ్రత, ఆచారం పేరుతో అక్కడ అలవాటుగా బతికి ఉన్నాయి. చిన్న స్కూలు, ఎవరో మహానుభావుడు మంచినీటి బావికి మోటారు పెట్టించి ఊరికి ఉపకారం చేశాడు. పట్నం వాసన పల్లెపట్టు దగ్గర ఆగిపోయింది. పసిపిల్లల, అమ్మవారు పారువేటలా ఊరంతా ఊరేగింపుగా తిరిగింది రంజన. తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి తలెత్తి చూసింది. వాకిట్లో చేతులు కట్టుకుని చూరు కింద నుంచి ఆమెనే చూస్తున్నాడు మామగారు. ఆమె చూడగానే చటుక్కున కళ్ళు తిప్పి, సుబ్బక్క, కోడలికి ఎర్రనీళ్లు తీసిపోయి అని పైకొంగు మలుపుతూ రోడ్డెక్కాడు. ఆ చూపులో నిలుపు, ఆశీర్వచనం, ఆప్యాయత, గుర్తింపు కళ్ళు చెమర్చాయి రంజనకు. వాకిటి సింహద్వారం వస్తున్నప్పుడు హడావిడిలో గమనించలేదు. శ్రీరామజన్నం నుంచి పట్టాభిషేకం దాకా చెక్కుంది. శాన్ ఫ్రాన్సిస్కోలో తమ ఇంట్లో $1000 కొన్న యాంటిక్ గుర్తుకు వచ్చింది. అసలు ఈ ఊరు, ఈ ఇల్లు, ఈ మనుష్యులు అంతా యాంటిక్ పీసెసే. ఆ దేశంలో కేవలం 50-60 ఏళ్ల నాటి కల్చరు ప్రిజర్వ్ చేయడానికి అంతగా అవస్థపడతారు. మరి ఈ ఊరు చరిత్ర ఎంతండి? భర్తతో అంది. అన్నం తింటూ తలెత్తి చూశాడు మామగారు. ఆ కళ్ళల్లో మెరుపు, సన్నటి నవ్వులో గుర్తింపు. గోడ కానుకొని దూరంగా కూర్చున్న రంజనకు ఈ అనుభవం అంతా తమాషాగా ఉంది. అమ్మవారి కొలుపులెత్తాలని పుష్పగిరి స్వాముల్ని పిలిచి తిరిగి ప్రాణప్రతిష్ఠ చేయించాలని అయ్యకు ఆసమ్మ ఊరందరికీ అన్నదానం చెయ్యాలిట. 10,000 ఖర్చు. పంటలు సరిగా లేవు. ఊరి మీద మమకారంతో ఏ ఊరు సంపాదనకు ఆశపడలేదు. తృప్తిపడ్డాడు. ఇక్కడే బతికాడు. ఆ మా తల్లిని ఒక్క గడి కూడా మర్చిపోలేదమ్మా. బత్తల జాలమ్మ చెప్తోంది. మెల్లిగా ఒడివిప్పి, అమ్మోయ్, పట్నం పిల్లవి, అమెరికా దానివి, వేసుకుంటావో లేదో కానీ కులం ఒప్పుకోకపోయినా కోడలివే నాకు. వేసుకుంటావా తల్లి అంది. ఏమిటిది? ఇంతంత కళ్ళతో అడిగింది రంజన. మెల్లిగా వణుకుతున్న చేతులతో సిగ్గుగా బెరుగ్గా తీసింది పొట్లం ఒళ్ళో నుంచి. గాజులు, ఎర్రటి మరకత పొడితో చేసినట్టున్న గాజులు. కళ్ళంబడి నీళ్లు తిరిగాయి రంజనకు. అత్తగారు కొనుక్కోమన్న డైమండ్ గాజుల పక్కనే తొడుక్కుంది ఎర్రటి గాజులు. చెయ్యి 10 సార్లు గలగల్లాడించి చూసుకుంది. చటుక్కున చేతులు ముద్దు పెట్టుకుని మెటికలు విరిచి దృష్టి తీసింది బత్తుల జాలమ్మ. ఆమె కళ్ళల్లో తృప్తి, పెదవిలో వణుకు. తన్ను నేను యాక్సెప్ట్ చేశానన్న తృప్తా ఇది? ఆఖరికి మనిషికి ఏం కావాలి? ఆ కాస్త తను అన్న గుర్తింప? మరొకసారి ఆలోచిస్తూ ఇల్లంతా తిరిగింది రంజన. అన్ని లక్షల మైళ్ళ దూరంలో ఉన్న అత్తగారి పలవరింపు ఆ ఇంట్లో ప్రతి అణువులోనూ ప్రతిధ్వనిస్తోంది. అందుకే ఆంటీ అంత తలుచుకునేవారు అనుకుంది. గట్టిగా బిగించి వేసిన జడ, పువ్వుల ముడుపు, వెనక అద్దం, పెద్ద బొట్టు, నిష్కల్మషంగా నవ్వుతున్న కళ్ళు, కాళ్ల కడియాలు, పాంజేబు పట్టాలు, ఇవన్నీ అలంకరించిన చాలా పెద్ద సైజున అత్తగారి ఫోటో ఉంది పూజ గదిలో యువతలి గోడకు. అడుగున వంకర టింకర అక్షరాలతో కుంకుమ రంగుతో నా సీతారామమ్మ అని రాసి ఉంది. కళ్ళనీళ్లు తిరిగాయి రంజనకు. మేరీ అబ్రహం, వరల్డ్ బ్యాంక్ ఎంప్లాయీ, చాలా ధనవంతురాలు. ఏం పోగొట్టుకున్నానని తన 50వ ఏట పలవరిస్తోందో అర్థమైంది రంజనకి. ఒక 50,000 మామగారి పేర బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేయించండి. పక్కన 2 ఎకరాల పొలం మనం పొలానికి కలిపేది బేరానికి వచ్చిందట. ఆయన పేర రిజిస్టర్ చేయించండి. ఇల్లు కూలిపోతోంది, బాగు చేయించి అమ్మవారికి కొలువులు ఎత్తడానికి సరే అనండి. భర్తతో మెల్లిగా మాటలు పేర్చి చెబుతోంది. చాచా, ఎందుకు? వేస్ట్. నువ్వు కూడా ఏమిటి రంజన? ఈ కూలిపోయే ఇల్లు ఇంకెలా బాగు చేయించగలరు? మద్రాసులో ఫ్లాట్ కొని పెడదాం కావాలంటే. ఇక్కడ శుద్ధ దండగా. వేస్ట్. ఆ పదానికి అర్థం ఏమిటో తెలుసా మనకు? ఇండియా నుంచి గ్రనైట్ తెప్పించుకుని అక్కడ ఇల్లు కట్టించారు. అక్కడ మీకు మీ అమ్మగారి జ్ఞాపకాలున్నాయా? చిన్నప్పటి కలలున్నాయా?
మీ నాన్న తాలూకు వ్యక్తిత్వపు నీడలున్నాయా? అవి ఎంత ఖరీదు? ఎవరో ఊళ్ళో వాళ్ళు చూడ్డానికి మెచ్చుకోవడానికి బతికాం ఇన్నాళ్ళు అంటే అర్థం కానట్టు అన్నాడు రాఘవ. ఇదిగో ఈ చేతి గాజుల ఖరీదు దాదాపు 1,00,000 రూపాయలు దాటింది. ఇది ఒట్టి అలంకారం, స్టేటస్ సింబల్. కానీ అందులో 10,000, జస్ట్ 10,000 ఈ కూలిపోతున్న జ్ఞాపకాల తీయదనం నిలబెట్టగలదు. నాన్నకు కావాల్సింది ఇవ్వగలదు. సరే, నీ ఇష్టం. పొలం కొనడం, ఇల్లు రిపేర్ చేయించడం నాకొక లెక్క కాదు. కానీ అమ్మవారి కొలుపులని, అన్నదానాలు చేయించమని వేస్ట్ చెయ్యొద్దను. అర్థమైందా? ఏటో చూస్తూ అన్నాడు రాఘవ. అతను ఎంత లౌక్యుడైపోయాడంటే అతని మంచి ఆలోచనకు కూడా మరొకరి సపోర్టు కోరుకునేటంతటి బలహీనుడైపోయాడు. ఇతడు బ్రతికేది ప్రాక్టికల్ మనుషులుండే అమెరికా కాబట్టి సరిపోయింది. ఇటువంటి వాతావరణంలో వందిమాగదల మాట విని ఎన్ని వంకరదారులు తొక్కేవాడో కదా అనుకుంది రంజన. ఇవన్నీ అక్కడ గమనించలేకపోయినా ఇవాళ నిజాయితీ వర్షిస్తున్న ఈ వాతావరణంలో స్పష్టంగా తెలుస్తోందామెకు. నవ్వొచ్చింది. మనమెవరం వద్దనడానికి? దేవతకు, ఈ ఊరికి, మన కుటుంబానికి ఉండే అనుబంధానికి మన డొనేషన్ ఇది. అంతే. ఊరు దాటిపోయిన ఈ దేవత తిరిగి ఎలాగూ రాలేదు. అమ్మవారికైనా ప్రాణప్రతిష్ఠ జరగనివ్వండి. అత్తగారి ఫోటో చూస్తూ భోరుమంది రంజన. రంజన, ఏయ్, ఎందుకంత సెంటిమెంటల్ అయిపోతున్నావు? ఏమైంది నీకు? దగ్గరగా వచ్చి కుదుపుతూ అన్నాడు రాఘవ. తల్లి ఫోటో పక్కన చిన్నప్పుడు నల్లపూసలు, మామిడి పిందెలు, సిగ్గుబిళ్ళ మొలతాడుతో ఒక చిన్న బాబు ఫోటో ఉంది, రాఘవది. ఆ పక్కన శుభ్రంగా తుడిచిన ఉయ్యాల ఉంది. అది అతను పరిస్థానంలో ఊగింది. ఏమిస్తే మనకు జ్ఞాపకాలు దొరుకుతాయండి? ఈ ప్రపంచంలో ఎవరు మన నుంచి ఏం ఆశించకుండా కేవలం మన జ్ఞాపకాలతో బతికేది? ఈ జన్మలో లౌక్య ప్రపంచంలో మగవాడికి ఆడవాళ్ల గుండెల్లో ఉప్పెన్లో అర్థం కావండి. అందుకే మాకు చాలా అర్థమవుతాయి. కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నది రంజన. ఆయనకు తప్పకుండా ఏం కావాలో చూసిరా ప్లీజ్. అక్కడెక్కడో కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న మేరీ అబ్రహాం రూపు మార్చుకుని ఫోటోలో నుంచి వేడుకుంటున్నట్టు అనిపించింది రంజనకు. ఓకే, డన్, నీ ఇష్టం. ఎమోషన్ అవ్వకు, అందరూ చూస్తారు. కమాన్, అదుగో ఎవరో వచ్చారు అంటూ హడావిడిగా జుట్టు సర్దుకుంటూ బయటి వాకిలి వైపుకు వెళ్ళాడు రాఘవ. అమ్మాయి, ఆ పిలుపులో 1,00,000 అర్థాలు వినిపించాయి. తలెత్తి చూసింది. మామగారు గుమ్మానికి ఆనుకుని చూస్తున్నాడు. అక్షరాలంటే నాకు అసహ్యం. చదువిచ్చిన నాగరికతే నా భార్యను నాకు దూరం చేసిందని నేను భ్రమపడేవాణ్ణి. అందుకే నీ మొగుణ్ణి కూడా చదివించలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది. నువ్వు నిజంగా చదువుకున్న దానివి తల్లి, చిన్నదానివి, నా బిడ్డవు. నీకు నమస్కరించాలనిపిస్తోంది, కానీ చెయ్యను. ఆయుక్షీణం. గావంచతో కళ్ళు ఒత్తుకుంటున్నాడు ఆజానుబాహువు, పౌరుషవంతుడు, 6 అడుగుల అరవింద దళాయతాక్షుడు అయిన ఆ పల్లెటూరి కామందు. ఆ ఇద్దరి మధ్య ఏర్పడిన అద్భుతమైన నిశ్శబ్దం వాతావరణంలో పార్టికల్స్ను చార్జ్ చేసి ఆమెకు ఆయన పాత జీవితాన్ని సినిమాలా చూపిస్తోంది. ఎంత ప్రేమించాడామెను, ఎంత దుఃఖం ఆ గుండెలో దాచుకుని తడిలేని ఎడారిలా కనబడుతున్నారు. అమ్మా, తత్తరపాటుపడి ఆ అంది. ఆ పిలుపులోని మాధుర్యానికి. సీతారామమ్మ బావుందా? ఒక్కసారిగా ఏదో కరుడు కట్టిన స్తబ్దత, గుండెల్లో గూడు కట్టుకున్న నిరాశ ఫటేలున పేలిపోయినట్లయింది. తత్తరపాటుతో ఆ మీకు నమస్కారాలు చెప్పమన్నారు. వంగి ఆయన కాళ్లకు నమస్కరిస్తూ అన్నది రంజన. ఆయన కన్నీరు, ఆమె కన్నీరు జాలువారి మనసు ముంగిట్లో ముత్యాలుగా ఆ ఇంటి జ్ఞాపకాలై నిలిచిపోతాయా? ఏమో, కాలమే చెప్పాలి మరి. కథ సమాప్తం.